ఇట్లా కారం కారంగా కొంచెం రావాలనుకుంటే కొంచెం మిరియాల పొడి ఇలాచీ పొడి నేను కలిపి పెట్టేసిన. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు సబితా వ్లాగ్స్. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజు మన వీడియో వచ్చేసి స్వీట్ మక్క గారెలు. స్వీట్ మక్క గారెలు అంటే నార్మల్గా షుగరు మక్కలలో వేసేసి మిక్సీ పట్టేసి వేస్తారు కదా, అట్లా కాకుండా వెరైటీ వేద్దాం. ఇప్పుడు మనం ఎలా వేసుకుందామో చూద్దాం. ఇది ఒక కప్పు మక్కలు తీసేసుకున్నా నేను. మిక్సీ పట్టుకుందాం. దీనిలో కొంచెం 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 వాటర్ వేసుకోవాలి. బాగా వేసుకున్నాం అనుకోండి పల్చగా అయిపోతుంది. చూడండి మెత్తగా అయిపోయింది కదా. ఇట్లా ఇది చిన్న గిన్నెలకు తీసేసుకుందాం. ఎక్కువ వాటర్ వేస్తే ఏమవుతుందంటే గారెలాగా రాదు అన్నట్టు. ఇది మొత్తం పలచగా అయిపోయి బోండాలాగా వస్తుంది. అందుకే వాటర్ చూసుకొని పోసుకోవాలి. దీనిలో టేస్ట్ కోసం కొంచెం చిటికెడంత ఉప్పు వేసుకుందాము. ఒకసారి కలిపి పక్కన పెట్టుకుందాం. దాని తర్వాత ప్రాసెస్ చూద్దాం. మళ్ళీ ఒక కంచు తీసుకొని స్టవ్ ఆన్ చేసుకొని పొయ్యి మీద పెట్టుకోవాలి. షుగర్ అంటే హాఫ్ కప్పు షుగర్ తీసుకున్నా. ఇప్పుడు ఇది ఒక కప్పు మందము మక్కలు తీసుకున్నా కదా, దానికోసం అని చెప్పేసి హాఫ్ కప్పు సరిపోతుంది షుగరు. ఈ కంచుట్లో పోసేసుకొని మనం షుగర్ ఎంత తీసుకున్నామో ఈ కప్పులో కూడా సేమ్ అన్ని వాటర్ తీసుకోవాలి. ఇప్పుడు ఇంకో పక్కకి కడాయి తీసేసుకొని దీనిలో కూడా కొంచెం నూనె తీసుకోవాలి, డీప్ ఫ్రైకి సరిపడంత. పక్కన నూనె కాలేంతసేపట్లో ఇది ఆనకం వచ్చేలాగా చూసుకుందాం. లైట్గా తీగ పాకం ఆనకం వస్తే సరిపోతుంది. ఇది ఇట్లా కొంచెం లైట్గా ఆనకం తీగలాగా వచ్చింది కదా, దీన్ని ఇప్పుడు పక్కకి పెట్టేసుకుందాం. మనం కొంచెం చల్లారుతుంది. కొన్ని గిన్నెల నీళ్ళు తీసుకొని కొంచెం చేతికి పదన పెట్టుకోవాలి. ఒకటి చిన్నది కాటన్ క్లాత్ లాగా తీసేసుకొని చిన్న చిన్నగా గారెల్లాగా ఒత్తేసుకొని నూనెలో వేసేసుకుందాం. ఇట్లా మంచిగా బ్రౌన్ కలర్లో కొంచెం వచ్చిన తర్వాత తీసేసుకోవాలి. మంట ఫుల్గా పెట్టద్దు, సిమ్లోనే పెట్టేసుకున్నాం అనుకోండి లోపల వరకు కాలుతుంది. లేదంటే మీదనే మాడిపోయి లోపల పచ్చి ఉండిపోతుంది. అట్లనే ఈ నూనెలోకి వెళ్ళి తీసుకొని పక్కన గిన్నెలు వేసుకుందాము. సేమ్ అట్లనే మిగతా కూడా అట్లనే చేసేసుకుందాం. గారెలు రెడీ అయిపోయినాయి కదా. ఇప్పుడు పానకం ఉంది కదా, దీంట్లో ఇది గోరువెచ్చగా ఉండగానే దీనిలో వేసేసుకుందాము. ఇట్లా అటొకసారి ఇటొకసారి ఇట్లా తిప్పేసుకుంటే మొత్తం మంచిగా పట్టుకుంటుంది. వీటిని ఒక 10 నిమిషాలు పావు గంట సేపు పక్కన పెట్టేసుకున్నాం అనుకోండి, ఆనకం అనేది మంచిగా వీడ్చుకుంటుంది. కొంచెం లైట్గా కొంచెం ఇట్లా పైన వేసుకుందాం. కొంచెం కారంగా టేస్టీగా తగులుతుంది అన్నట్టు. చూడండి ఇలా ప్రిపేర్ చేసుకోండి. చాలా జ్యూసీగా మంచి టేస్టీగా ఉంటాయి. మనం మక్కలల్లో చక్కెర వేసి పడితే పలచగా అయిపోతుంది కదా. చూడండి ఈజీగా స్వీట్ రెడీ చేసుకోవచ్చు. ఎవరికన్నా చక్కెరతో వేస్తే బాగా పలచగా అయిపోతుంది, నూనెలో బోండాల్లాగా వేసుకోవాల్సి వస్తుంది అనుకుంటే మనం ఇట్లా కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఈ స్వీట్ మీకు కనుక నచ్చినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. కొత్తగా మన వీడియోస్ చూసేవాళ్ళు మన ఛానల్ని
సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్, ఉంటా.